నెక్స్ట్ 15 మినిట్స్ స్కాన్ చూసారా? ఒక బేరిష్ క్యాండిల్ వచ్చింది. ఇంకా మార్కెట్ నాకు అర్థమైపోయిందనమాట. ఎందుకంటే మొమెంటమ్ అనేది ఫస్ట్ 15 మినిట్స్ స్కాన్‌లో జరిగిపోయింది. సో, దాని తర్వాత మార్కెట్ అనేది ఇదే రేంజ్‌లో కన్సల్టేషన్ అవుద్దని తెలుసు. అందుకే మార్కెట్ ఎటువంటి ఎంట్రీ ఇవ్వలేదనమాట. సో, చాలామంది ఈరోజైతే ఎంట్రీ ఇచ్చిన వాళ్ళందరికీ లాస్ వచ్చిందనే చెప్పాలి. సో, నేనైతే ఎటువంటి ఎంట్రీ తీసుకోలేదు. ఇంకా రేపు మార్కెట్ ఎలా ఉండబోద్ది, రేపు మార్కెట్‌లో మనకు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఏందో చెప్తాను చూడండి. సో, నేను చిన్న టెక్నికల్ ఇష్యూ వల్ల నేను సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ అనేవి వీడియో ఎండ్‌లోకి పెడతాను. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా మార్కెట్ గనుక అబ్జర్వ్ చేస్తే రేపు మార్కెట్ అయితే కంప్లీట్‌గా అప్ సైడే వెళ్తుంది ఫ్రెండ్స్. ఎందుకంటే బయర్స్ నుంచి రిజెక్షన్ ఉన్న బయర్స్ కంట్రోల్ ఉందన్నమాట మార్కెట్. ఎప్పుడైతే మార్కెట్‌లో ఒక ట్రెండ్‌లోని బయర్స్ యొక్క రిజెక్షన్ నుండి బయర్స్ కంట్రోల్ ఉందంటే మాత్రం మార్కెట్ ఇంక కంప్లీట్‌గా పైకే వెళ్తుందన్నమాట. రేపు కూడా మార్కెట్ బుల్లిష్‌గానే ఉండబోతుంది. ఓకేనా ఫ్రెండ్స్? తిరిగి మళ్ళీ మనం రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. నా వీడియో గనుక నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, ట్రేడ్ సెటప్ ఎలా పెట్టుకుంటారంటే ఫస్ట్ 30 మినిట్స్ మీరు ఒక బుల్లిష్ క్యాండిల్ వచ్చిన తర్వాత మీరు కన్ఫర్మేషన్‌తో మీరు కాల్ ఆప్షన్ ప్లాన్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? తిరిగి మళ్ళీ మనం రేపటి వీడియోలో మనం కలుద్దాం. థాంక్స్ ఫర్ వాచింగ్.